సెట్టిబల్జ సంఘస్థులకు ఏదైనా న్యాయం జరిగిందంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని సెట్టిబల్జ సంఘం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు అన్నారు. జంగారెడ్డిగూడెంలో చంద్ర కళ్యాణ మండపం నందు సెట్టిబల్జ సంఘీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిబల్జ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, సీనియర్ సెట్టిబల్జ సంఘం సభ్యులు వనచర్ల లింగస్వామిలు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెట్టిబల్జ క్యాలెండర్ ఆవిష్కరణ సభ నిర్వహించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిబల్జలకు వ్యతిరేకంగాను సెట్టిబల్జలను అనగదొక్కే విధంగా ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జుత్తుగ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ జనరల్ సెక్రటరీ వీరవల్లి సోమేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి గుబ్బల వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గెద్దాడ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాకనబోయిన మురళి, వనచర్ల గణపతి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండగా రాష్ట్రంలో సెట్టిబల్జ కులానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గౌరవం కల్పించారో, ఏ విధంగా అభిమానించారు అనే విషయాల గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆయన కాలంలో మినిస్టర్లు గాని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామినేటెడ్ పదవులకు సైతం సెట్టిబల్జ కులాన్ని గౌరవం కల్పించేలా కేటాయించడం గొప్ప విషయమని ప్రశ్నించారు. ఇన్ని పదవులు ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని గుర్తు చేశారు. పార్టీ సమావేశాల్లో పార్టీల గురించి మాట్లాడాలే గాని సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ విభేదాలు సృష్టించవద్దని అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, కుడిపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ కానీ, కౌరు శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కానీ, అలాగే డీసీసీబీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ మన సెట్టిబల్జులకి, అలాగే బీసీ సమాజానికి ఇచ్చిన రాజకీయ పార్టీ కూడా ఏది లేదు. జడ్బీ చైర్మన్ ఇచ్చి ఇన్ని పదవులు కట్టబెట్టి ఏఎంసీ చైర్మన్లు 6 ఏఎంసీ చైర్మన్లు ఇచ్చి, మున్సిపల్ చైర్మన్లు అవకాశం ఉన్నా లేకపోయినా సరే వేరే ఓసీ సామార్థ్యం కేటాయించిన దాంట్లో కూడా ఇతర బీసీలను కేటాయించి, ఒకటి జంగారెడ్డి కూడా, ఒకటి అమలాపురం కేటాయించి ఇన్ని పదవులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చి సెట్టిబల్జు కులాన్ని గౌరవిస్తుంటే సెట్టిబల్జుని తొక్కేస్తుంది వైసీపీ అని ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. మంత్రి గారు మరి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌను, చింతలపూడి నియోజకవర్గం నుండి నా పేరు కుక్కల ధర్మరాజు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శిని. మరి కొద్ది రోజులుగా మరి మంత్రివర్యులు చాలా వలకనగా, వైఎస్ఆర్ పార్టీ అంటే వలకనగా మాట్లాడుతున్నారు. ఆయన్ని మేము చాలా గౌరవంగా, మరి అప్లాండ్ ఏరియాలో సెట్టిబల్జి వన సంబరాధన అంటే మేము ఒక అన్నదమ్ములు సఖ్యతగా ఉండేవాళ్ళని ఆయన రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆయనకు కూడా మేము చాలా ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఇక్కడ మరి ఆహ్వానం పలికి ఆయన గౌరవంగా పంపించామను. ఆ గౌరవం నిలబెట్టుకోకుండా మరి మొన్న మంగళవారం నాడు ఏలూరు జిల్లాలో సెట్టిబల్జి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ అణగదొక్కే కార్యక్రమం చేస్తుంది, ఈ సెట్టిబల్జి సామాజిక వర్గానికి అణగదొక్కే కార్యక్రమం అని చెప్పి అన్నారు. అయ్యా సుభాష్ గారు, మీకు ఒకటే చెప్తున్నా, అణగదొక్కే కార్యక్రమంలో ఒక్కటి నిరూపించండి. ఈ జిల్లాలో అని చెప్పి ఇప్పుడు దాకా మీకు కన్నం లేదు అనుకుంటున్నారేమో, కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సీనియర్ మోస్ట్ సెట్టిబల్జి నాయకులు. ఆయన్ని సముచితాను అందరూ అగ్రవర్ణాలు, అటు కమ్మ కానీ, రెడ్డి కానీ, అన్ని వర్గాలు ఉన్నా కానీ ఆయన రాజ్యసభ తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే చల్లబోని వేణు గారంటే మన సెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన ఆయనకి మినిస్టర్ వర్యులు ఇచ్చారు, మంత్రివర్యులు ఇచ్చారు. ఆయనకు కూడా మరి ఆయనకు గుర్తులేదా? అలాగే మరి 91 నుంచి మేము ఈ సంఘాల మీద తిరుగుతున్నాం. కుడిపూడి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏం చేసినా సంఘాలకు సపోర్ట్గా మేము ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఏలూరు జిల్లాలో కూడా సంఘం లేని రోజుల్లో కూడా మేము జంగం నుంచి కూడా తిరిగిన రోజులు ఉన్నాయి, సంఘాల గురించి తిరిగి బలపరిచిన రోజులు ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మరి జంగారెడ్డిగూడెంలో భారీ ఎత్తున 5 మండలాల డివిజన్గా పెట్టుకుని భారీ ఎత్తున మరి వన సంతర్పణ చేసాం. దానికి మరి అన్ని పార్టీలకు అతీతంగా మన కులంలో ఉన్న పెద్దలందరినీ, మంత్రులు ఏమన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఏమన్నాయి, వాళ్ళు గౌరవనీయులని ఎమ్మెల్సీలు ఏమన్నాయి, ఎవరినైనా సరే మనం ఆహ్వానించుకుని ఇక్కడ చక్కగా మర్యాదలు చేసే వాళ్ళని ఇక్కడ మా గౌరవం కాపాడుకుని వాళ్ళని పంపించాం. అలాగే వాళ్ళు కూడా మరి అమలాపురంలో ఈ డివిజన్ నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున రావాలా, కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పని మరి సుభాష్ గారు మాకు ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని కోరుకున్నారు. వాళ్ళ తరపు నుంచి వచ్చిన పెద్దలు కూడా కోరి రామ్మన్నారు చెప్పారు. ఆ గౌరవం ఇచ్చి మేము కూడా ఈ చుట్టుపక్కల నుంచి బస్సులు వేసుకుని బస్సుల మీద, కార్ల మీద పెద్ద ఎత్తున వెళ్ళి ఆ కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసాం. మేము అందరం కూడా ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది. ఆ కార్యక్రమంలో కూడా వన భోజనాలని పేరు చెప్పి సెట్టిబల్జి కులాలందరినీ కేకేసి అక్కడ కూడా పార్టీల పరంగా విమర్శిస్తాం. సుభాష్ గారు, మంత్రి గారు, గౌరవులైన మంత్రులు గారు కూడా మరి అక్కడ మన కులస్తుల్నే విమర్శించి అక్కడ కూడా చాలా బాధ పెట్టారు మమ్మల్ని.